హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఒక స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. అది క్యారెట్ బ్రెడ్తో కలిపి హల్వా చేస్తున్నాను. తయారయ్యే విధానం చూడండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి, బాణం పెట్టుకోవాలి. వేడెక్కిన తర్వాత తగినంత నూనె వేసుకోవాలి. హీట్ ఎక్కేలోపు బ్రెడ్ని మీకు ఎలా కట్ చేసి చూపించాలో ఆ విధానం చూపిస్తున్నాను. నేను ఒక పెద్ద బ్రెడ్ తీసుకున్నాను. ఇవి సైడ్లన్నీ కట్ చేసేయాలి. ఈ బ్రెడ్లన్నీ సైడ్లు కట్ చేసేసి ఇలాగా స్లేసులాగా ఇలా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేయాలండి. ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ మరిగేలోగా కట్ చేసుకొని ఉంచుకుంటే ఆయిల్ మరిగింది. మరిగేలోపు బ్రెడ్ పీసులన్నీ డీప్ ఫ్రై చేయాలండి. బ్రౌన్ కలర్ వచ్చిందాక డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై అయిపోయిందండి. మనం షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలండి. దాని కొలతలు మీకు చెప్తున్నాను. కొంచెం టీ గ్లాస్తో వాటర్ వేసుకున్నానండి. అది మరిగాక ఒక కప్పు మెజర్మెంట్ కప్పు పావు ఉంటుందండి. ఆ కప్పుతోని కప్పు షుగర్ వేసుకోవాలి. దాని మీద నేను మాకు కొంచెం వేసాను. మా ఇంట్లో వాళ్ళు కొంచెం స్వీట్ ఎక్కువ తింటారు, అందువల్లనే స్వీట్ కొంచెం ఎక్కువ వేసాను. ఇది కొంచెం సిరప్ తయారేనంటే కొంచెం తీగపాకం వచ్చిందాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి. ఈలోగా మనం డ్రై ఫ్రూట్స్ ఉంచుకోవాలండి. దానికి తగినంత నెయ్యి పోసుకోవాలండి. క్యారెట్ 2 క్యారెట్ తీసుకున్నానండి. బాగా రోస్ట్గా ఇది కొంచెం వేయించుకోవాలండి. వేగిపోయిందండి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేగిపోయండి. ఇంకా తీసేయాలండి. సిరప్ ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలండి. అయిపోయిందండి. అయిపోయి క్యారెట్ నేతిలో వేయించాం కదా, ఈ క్యారెట్ సిరప్లో వేసేయాలండి. ఇలా కలుపుకోవాలండి. రోస్ట్ చేసే బ్రెడ్ స్లైస్లన్నీ కడాయిలో వేసుకొని దీనికి కలిపే విధానం ఒకసారి చూపిస్తాను చూడండి. దీనికి కప్పు పాలు వేసుకోవాలండి. ఇలా దానిపైన కప్పు పాలు ఇలా వేస్తే ఆ బ్రెడ్ స్లైస్లన్నీ పీల్చుకుంటాయండి. తయారు చేసాం కదండి, క్యారెట్ తురుము వేసి అది కూడా ఇలాగా దానిపైన ఇలా వేసుకోవాలండి. ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా వేసుకోవాలండి. ఇలా స్లోగా కలుపుకోవాలండి. లాస్ట్లో ఇలాచీ పౌడర్ వేయాలండి. కోసం అన్నీ వేసుకున్నానండి. ఇందులో అయిపోయిందండి. బ్రెడ్ హల్వా రెడీ. మరి మెత్తగా చేసేస్తే చూడడానికి బాగోదు, టేస్ట్గా ఉండదు. వాళ్ళు తీసానండి. చూడండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.